సేవకులకును పెద్దలకును కూడి వచ్చినటువంటి నా తోటి దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని కుటుంబమా, ఆలస్యమైంది క్షమించాలి. రోడ్ క్లోజ్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్ ద్వారా చాలా ఆలస్యం, ఒక అరగంట బయట తిరగడం జరిగింది. ఏది ఏమైనా ప్రభు యొక్క మహాకృపను బట్టి మనము దైవ సందేశాన్ని విందాం. దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. దేవుడు ఒక్కొక్క వాక్యాన్ని 6 విధాలుగా మనకు బోధిస్తూ ఉంటారు. మీరు విన్న వాక్యమే ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడే విధానంలో ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క వ్యక్తులకు కావలసిన వర్తమానాన్ని 6 విధాలైనటువంటి విధానాల్లో దేవుడు మాట్లాడతాడు. యోబు గ్రంథంలోంచి 12వ అధ్యాయం 7వ వచనంలో మొదటి భాగము, అందరూ నా వెనక చెప్పండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో మొదటి భాగం. అయినను మృగములను విచారించును, అవి నీకు బోధించును. ప్రియ దేవుని బిడ్డలారా, మృగములను విచారిస్తే మృగాల బోధ ఎలా ఉంటుందో మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మృగాలకు ఏమీ లేదు, భాష మనలాగా మాట్లాడే శక్తి లేవు, కానీ అవి యొక్క జీవన విధానాన్ని బట్టి అవి మనకు చూపించిన విధానాన్ని గ్రహించుకొని మనము సరిచేసుకోవడం చాలా ముఖ్యం. అయితే మృగాల కంటే ముందుగా ఒక గొప్ప దైవ జనుడిలో ఆయన యొక్క జీవితము, ఆ ప్రవక్త యొక్క జీవితము ఎంత ప్రభావితము చేయబడి ఉందో అందులోనే మళ్ళీ ఇమర్చబడి ఆయన యొక్క భాగములో నుండే ఈ మృగాల యొక్క బోధ వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఎవరంటే రోషము కలిగినటువంటి, మంట కలిగినటువంటి, ప్రత్యేకపరచబడినటువంటి, తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నటువంటి గొప్ప ప్రవక్త దానియేలు గారు. దానియేలు గారు సామాన్యుడు కాదు. ప్రభువు కొరకు తన యొక్క జీవితాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడంటే అంత జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. అసలు తన యొక్క జీవితంలో భోజన పానాదుల విషయంలో కూడా అపవిత్రత లేకుండా ఉండడానికే కాపాడుకోగలిగాడు. హల్లెలూయా చెప్దామా? ఈ రోజుల్లో అసలు దేవుని కొరకు ఏమి వదులుకోగలుగుతున్నాం? దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన జీవితం జీవించడానికి మనము ప్రత్యేకపరచుకుంటున్నామా? మనము హద్దు కలిగి బ్రతుకుతూ ఉన్నామా? నాని జీవితాలకు ఒక హద్దు, ఒక పద్ధతి, ఒక బుద్ధి కలిగిన మార్గము దేవుడు తన వాక్యం ద్వారా మన ఎదుట పెట్టినప్పటికీ మన జీవితాల్లో ఏం చేస్తున్నామంటే అది అలానే ఉంటుందిలేండి, వాక్యం అలానే చెప్తారులేండి, పాస్ట్ ఇలా చెప్పడం వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేస్తారా, మనకెందుకు ఇదంతా అని చెప్పి దేవుని యొక్క నిత్య జీవమైనటువంటి ఆ నిత్య జీవముతో పరలోక రాజ్యంలో ఉండే స్థానాన్ని కోల్పోవడానికన్నా ఇష్టపడుతున్నాం, కానీ ప్రత్యేకపరచుకోవడానికి ఇష్టపడడం లేదు. అందుగురించే పేతురు గారు ఆ యొక్క ప్రసంగం చేస్తుంటే 3,000 మంది రక్షణలోకి వచ్చారు. వచ్చినప్పుడు కూడా మాట అంటాడు, మీరు లోకమునకు వేరై, అంతా చెప్పండి, ఏం చేయాలి? మన లోకానికి వేరే రక్షణ పొందాలి. లోకం మనలో ఉండకూడదు, లోకానికి వేరుగా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించిన వ్యక్తి యొక్క జీవితము విధానము లోకానుసారముగా ఉండదు. లోకానికి వ్యతిరేకంగానే వేరైపోయిన బ్రతికే ఉంటుంది.
మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగిన వారు. ఎందుకంటే మన దేవుడు ప్రత్యేకమైన వాడు. ప్రత్యేకమైన వాడిని నమ్మినటువంటి నా జీవితంలో ప్రత్యేకతను కలిగి ఉంటున్నామా? దానియేలు గారి జీవితంలో మొదటి అధ్యాయంలో అవన్నీ మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. సమయము అనవసరంగా ఈ ట్రావెల్లో వెళ్ళిపోయింది కాబట్టి అతడు ప్రత్యేకపరుచుకున్నట్టుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు తన జీవితంలో తన యొక్క పరిస్థితులు, సరే మనది ఈ దేశం కాదు, ఈ దేశానికి బానిసలుగా మనం పట్టుకొని వచ్చారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను నా యొక్క జీవితము మరి ఈ దేశానికి అనుకూలంగానే బ్రతకాలి కదా అని చెప్పి దేశం అనుకూలంగా ఒక రాజు దగ్గర ఉంటున్నాను కనుక రాజుకు అనుకూలంగా బ్రతకాలని తను అనుకోలేదు. రారాజైన దేవునికే నేను అనుకూలంగా బ్రతకాలనుకున్నాడు. ఎందుకంటే మనం దేవుని వాక్యం చెప్పండి చాలా ఉన్నాయి. హిజ్కియా రాజు జీవితంలో కూడా అతడు వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే దేవునికి అనుకూలంగా ఉండడం వల్ల. రోమ 12లో కూడా చెప్తుంది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తం మీద మనం ఎరిగి రూపాంతరం పొంది జీవిస్తేనే మనము ఆయనకు అద్భుతమైన బిడ్డలుగా, ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతాం. దేవుని అనుకూలతలోనికి మనం వెళ్తున్నామా? మన అనుకూలతలోనికి దేవుడిని అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నామా? అందరు ఇక్కడే ఉన్నారా? మన అనుకూలతలోనే దేవానికి అన్ని తెలుసు, అడ్జస్ట్ అయిపో, ఇది కువైట్ పద్ధతి, కువైట్ స్టైలు, కువైట్ పరిస్థితులు, ఈ దేశంలో ఇలా ఉంటుంది కనుక నీవు నన్ను అడ్జస్ట్ చేసేసుకో అని చెప్పేసి, ప్రభువా దయతో మమ్మల్ని క్షమించే, మేము ఈ దేశంలో ఉన్నంతకాలం ఈ రీతిగానే ఉంటాము, మరల మా దేశం పోయినాక మంచిగా ఉంటాము అని చెప్పి మనము దేవునికే ఉల్టా బోధ చెప్పి దేవ అడ్జస్ట్ అయిపో మా కోసమని మన జీవితంలో మనము చాలా నష్టపోతూ ఉన్నాం. నష్టపోవడం అలా ఉంచండి, దేవుని గాయాలు రేపుతూ భయంకరమైన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఈ దానియేలు గారి జీవితంలో ఈ యొక్క 6వ అధ్యాయంలో చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి ఉన్నటువంటి మంచి అలవాట్లు ఏంటంటే 10వ వచనంలో అతని యొక్క జీవితంలో ఆయనకు మోకాటి అనుభవం ఉన్నది 10వ వచనంలో. తర్వాత యెరూషలేము తట్టు చూచే అనుభవం ఉంది, 2వది. 3వది మంచి ప్రార్థనా పరుడు. 4వది స్తుతించే అనుభవం ఉంది. 11వ వచనంలో బతిమాలుకునే అనుభవం ఉన్నది. హల్లెలూయా చెప్తామా? ఈ అనుభవాలు మనలో ఎంతమందికి ఉన్నాయి? మోకాళ్ళ మీద ప్రార్థించే అనుభవం. హల్లెలూయా. ఏంటండి, మన కువైట్లో ఎక్కడ పోయినా మంచిగా కార్పెట్ కింద స్పాంజ్ ఉంటుంది, చక్కగా మోకరించినా కూడా మోకాలికి ఇంత నొప్పి తగలకుండా ఉన్నప్పటికీ ఆ చర్చికి పోవాలంటే కింద కూర్చోవాలి, చైర్స్ ఉంటే వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడుతున్నానంటే, దేవుడి యొక్క సన్నిధిలో మోకాటి అనుభవం చాలా బలమైనది. ఎలాంటి బలమైందంటే అసలు నాకు ఒక బుక్ రాయొచ్చు, కానీ గొప్ప కూడా చెప్పట్లేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కొరకు చెప్తున్నాను. మోకాటి అనుభవం తర్వాత కానీ తప్ప నాకు ఇంకో అనుభవం లేదు. నేను ఏ బైబిల్ ట్రైనింగు చేయలేదు. కొన్ని వందల సంఘాలు కట్టడానికి, వేలాది మంది బాప్తిస్మ సాక్ష్యంలో తీసుకొని రావడానికి, అనేక మంది సేవకుల్ని వందల్లో అభిషేకించడానికి కృప ఇచ్చాడు అంటే కేవలము మోకాటి అనుభవం ఎన్ని కార్యాలు చేస్తుందో నేను అద్భుతంగా చెప్పగలుగుతాను. మోకాళ్ళ మీద తప్ప నేను బైబిల్ చదవడం, నిలబడి కానీ కూర్చోవడం కానీ నాకు అలవాటు లేదు. గంటలు గంటలు మోకాటి అనుభవంలో ఎన్ని ఊహించలేని కార్యాలు అనుభవించానో, ప్రభు కొరకు చేశానో, సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆయనకి ఇచ్చిరును గాక. మోకాటి అనుభవం నుంచి చెప్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఇప్పుడు ఆ అనుభవం ఈ వృద్ధాప్యంలో పోగొట్టుకున్నందుకు చాలా వేదన అనిపిస్తుంది.
కూర్చొని బైబిల్ చదవాలంటే నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎన్ని గంటలు మోకాళ్ళ మీదే బైబిల్ పూర్తి చేసి బైబిల్ చదవాలన్నా మోకాటి మీదనే, ప్రార్థన చేయాలన్నా మోకాటి మీదనే. మోకాటి అనుభవం కలిగిన భక్తుల జీవితాలు చూస్తుంటే గుండెలు పిండేస్తూ ఉంటాయి. ఆయన పాద పీఠం ఎదుట మనము మోకరించి సాగిలపడి భక్తులుగా ఉందుముగాక. 95 కీర్తనలో కూడా అంత చక్కగా అంటాడు. ప్రియదేవుడు మోకాటి అనుభవాలు ఉన్న భక్తుల చరిత్రలు చూడండి. సొలొమోను మహారాజు కూడా ప్రజలందరి ముందు మోకాళ్ళుని 2 చేతుల పైకి ఎత్తి ప్రార్థించిన అనుభవాలు. చివరికి యేసు ప్రభువుల వారు కూడా నీకు నాకు నేర్పించిన గెత్సెమనే తోట అనుభవంలో కూడా ఆయన రాతి వేద దూరము వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించాడు. ఈనాడు మోకాటి ప్రార్థన అనుభవం, మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడడం లేదు. మంచి యవ్వన కాలంలో బలవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మోకాళ్ళు ఉండడానికి ఇష్టపడడం లేదు. మోకాటి అనుభవం అసాధ్యమైనవన్నీ సాధ్యం చేస్తాను. అందుగురించి ఒక బుక్ అని అన్నాను నేను. అసాధ్యమైనవన్నీ నీ జీవితంలో సాధ్యం కావాలంటే నీ మోకాళ్ళు అరిగిపోవాలి. నీ మోకాటి అనుభవం అంత బలంగా ఉండాలి. దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు మోకాలు ఉంటాడట? ఉమ్మారు ఆయన మోకరించేవాడు. ఒక్క పూట కూడా దేవుని దగ్గర మోకరించకుండా మనలాగా బిజీగా అయిపోయినాం, టైం అయిపోయిందని చెప్పేసి అల్లారం కొడుతున్నా లేవాలి. ఎందుకంటే లేట్ నైట్ పండుకుంటాం కదా. టయానికి పండుకునేటి వాళ్ళు చాలా తక్కువ కువైట్లో. ఏయో నెట్టే కార్యక్రమంలో వెళ్ళిపోయేసి లైకులు షేర్లతోనే గడిపేసేసి అలా పండుకునేటి వాళ్ళకి అప్పుడు అల్లారం మోకిందని కోపం వచ్చేస్తుంది అల్లారం మీద. ఇక టైం అయిపోయింది, మళ్ళీ అక్కడ తంపేయాలి, పరిస్థితులు ఇలా ఉంటాయి అని గబగబా ఏదో అడిగిడికి ముఖం కడిగేసుకొని ఆ క్యాలెండర్ దగ్గర పోయి కొంచెం భక్తున్నవాళ్ళు ఈరోజు ఏం వాక్యమో, 20వ తారీఖు 20వ తారీఖు. సరే, మీ క్యాలెండర్లో ఈరోజు ఏ వాక్యం ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? మీకు చప్పట్లు కొట్టిస్తా, నేను గిఫ్ట్ కూడా ఇస్తా కావాలంటే. ఇంతమంది ఉన్నారు కదా, ఈరోజు మీ క్యాలెండర్లో ఉన్న వాక్యం ఏంటి? సంగమా, మరి అంత మంచి క్యాలెండర్ మీ ఇంట్లో పెట్టుకున్నారు కదా, సంఘంలో ఉంది కదా, మరి ఏ రోజు వాక్యమైనా అది కూడా చదవాలా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. క్యాలెండర్ భక్తికి అలవాటు పడిపోయేసి ఆ వాక్యం చదివేసుకొని ప్రభువా నీకు స్తోత్రం, నా కాత్రం డ్యూటీ వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయి ఇంకా అసలు మోకాళ్ళు ఎంచింది ఇక్కడ. ఇంకా కొందరు భక్తులు ఉంటారు, వచ్చినాక చేసుకుంటారులే రాత్రి అని అనుకుంటారు. వచ్చినాక టైర్డ్ అయిపోయా, నా వల్ల కాదు అని మళ్ళీ ఏం చేస్తా, తండ్రి నీకు స్తోత్రం, నా కాత్రం, నా భర్తను కాపాడు, భార్యను కాపాడు, పిల్లలు అంత జ్ఞాపకం వస్తే సంఘ పాదిరి, అంత జ్ఞాపకం వస్తే సంఘాన్ని కాపాడు నాయన అనేసి వెంటనే మంచం ఎక్కుతాం. కొన్ని మంచం ఎక్కిన పెద్ద మనుషులు పండుకుంటామా తిన్నగా, మళ్ళీ ఏది కావాలి? బుల్లితెర కావాలి. బుల్లితెరలో గంట కాదు 2 గంటలు కాదు గడిపేస్తావు. దేవుని దగ్గర నువ్వు మోకరించిన అనుభవం ఏది? దానియేలు గారిలో ఈ గొప్ప అనుభవం ఉంది. మోకాటి అనుభవము ఎంత అద్భుతమైందో, మోకాళ్ళ ద్వారా ఎన్ని కార్యాలు చేయగలుగుతారో మీరు అనుభవపూర్వకమైన దేవుని బిడ్డలుగా బ్రతుకుదురుగాక. అందు గురించి పెద్దలు అనేవారు, మోకాళ్ళు నల్లబడితే హృదయం మొక్కమట తెల్లబడుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు ఓరకనే మోకరించి దేవుని దగ్గర ప్రార్థించేవారు కాదు. చాలా అనుభవాలు, మోకాటి అనుభవాలు చాలా ఉన్నాయి. దానియేలు గారు తన యొక్క జీవితంలో మొట్టమొదటి అనుభవం మోకాటి అనుభవం. రెండోది యెరూషలేము తట్టు, అంటే దేవుని వైపు చూచే గొప్ప అనుభవము. మనం ఎట్లా ఉండాలి? విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పందెములు ఎలా పరిగెత్తాలట? ఎవరి వైపు చూచుచు? ప్రార్థన అంటే చర్చిలో మళ్ళీ గడికోసారి మొబైల్ చూస్తూనే ఉండరా?
రాత్రి ఒక మెలుకు ఇచ్చినా మళ్ళీ దేన్ని చూస్తాం? దేవుని వైపు చూడం, దేవుని వైపు చూస్తాం. ఎప్పుడు అదే లోకంలో అంత మునిగిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూసే అనుభవం ప్రతి విషయంలో దేవుని వైపే చూడాలి. నీ ప్రతి అవసరత విషయంలో దేవుని వైపే చూడాలి. నీ యొక్క ప్రతి కార్యము కూడా దేవుని వైపే చూసే అనుభవం కావాలి. దేవుని వైపు చూసిన వాడు ఎక్కడ పడిపోడు, చెడిపోడు. దేవుని వైపు చూసి నీళ్ల మీద నడిచొస్తున్న పేతురు గారు అద్భుతంగా నడిచారు. హల్లెలూయా. వాగ్దానాల మీద నడిచే ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుని వైపే చూస్తే నీ నడక అద్భుత రీతిగాను ఆశ్చర్య రీతిగాను ఉంటుంది. దేవుని వైపు చూడక ఒక్కసారి ఎటువైపు చూసాడట, మళ్ళా గాలిని చూసాడట, ఏమైపోయాడు? మరి మన దృష్టి మరలకూడదు. ఒకవేళ మరిలేనా మరలా పేతురులాగానే రావాలి. పేతురుకి ఈత రాదా? పెద్ద గజీతగాడు కాదా? ఆయన సముద్రంలో ఎన్నో చేపలు పట్టి లక్షల చేపలు పట్టిన వ్యక్తి తన అనుభవంలో అయ్యో నేను మునిగిపోతున్నానని ఈత కొట్టుకొని మరలా నామ దగ్గరికి వెళ్ళిపోగలిగిన కెపాసిటీ ఉన్నా దాని మీద ఆధారపడ్డా, దేవుని మీద ఆధారపడ్డా? నువ్వెంత భక్తురాలవైనా, ఎంత భక్తుడివైనా, నాకు ఈ అనుభవం ఉన్నాయి, నాకు ఆవరాలు ఉన్నాయి, నేను సంఘం నడిపించేయగలను, నేను పాటలు పాడేయగలను, నేను వర్షిప్ చేయగలను, వాక్యం చెప్పగలను, నాకు అన్ని అనుభవాలు ఉన్నాయని గర్వపడితే కుదరదు. ప్రభు వైపు చూడాలి. ఎంతటి సేవకులమైనా, ఏ పరిస్థితుల్లో అయినా మనము ప్రభు వైపు చూడాలి. పేతురు ప్రభు వైపు చూసి ప్రభువా నన్ను రక్షించు అడిగాడు. హల్లెలూయా. తన మిస్టేక్ తను తెలుసుకున్నాడు. ప్రభు వైపు చూసినప్పుడు అది అద్భుతంగా ఉంటుంది కనుక అతడు యెరూషలేము చుట్టి అనుభవం. తర్వాత మూడో అనుభవం ప్రార్థన. ప్రతి విషయంలో మనం అందరం ఏం చేయాలి? చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రార్థన ఫలితం ఇస్తుంది. చెప్పండి. చప్పగా ఉంది, ముగించేయమంటారా? ప్రార్థన ఏమిస్తుంది? ప్రార్థన చేయాలా లేదా? ప్రార్థన వలన అన్ని కార్యాలు మనం సాధించగలుగుతాం. అందుగురించే నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి, వారు నిద్రిస్తున్న సింహాలు లేపారా, ప్రార్థన చేశామా, ఏ కార్యమైన అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. నమ్మినవారు ఆమె చెప్పండి. పాటలు అయితే పాడేస్తాం, ప్రార్థన శక్తి నాకు. చాలా వందనాలు. పాటల్లో సూపరే, జీవితాల్లో సూపర్ లేదు. ప్రార్థన అనుభవం. ప్రార్థన ఎక్కువసేపు చేస్తే విసుక్కుంటారు, అవునా? ప్రార్థనలో గడుపుదామంటే ఇష్టం ఉండదు. పాటలు పాడాలంటే ఎంత ఇష్టమో. ఈ రాత్రంతా పాటలు పోటీ పెట్టుకుందామంటే కూడా ఇష్టంగా మ్యూజిషియన్స్ కూడా చక్కగా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అలా గడిపేయాలనుకుంటాం. కానీ ప్రార్థనలో గడపడం అంటే అది అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది. నా తొలిటి దినాల్లో సేవకు వచ్చినప్పుడు 21 సంవత్సరంలో నేను ఒక కోపాస్టర్ను, అతన్ని రక్షించిన విధానం చాలా అద్భుతం. ఆయన ఏం చేసేవాడో వచ్చేటప్పటికల్లా సాయంత్రం ఆయన బిల్ కలెక్టర్గా జాబ్ చేసేవాడు. ఇన్ని అబద్ధాలు ఆడా నువ్వు ఇన్ని చేసేవాడు, సాయంత్రం వచ్చినా చెప్తే షాక్ అయిపోయాడు. నన్ను ఏలియన్నా అనేటాడు. ఏలియన్నా ఎక్కడ నేను మాట్లాడినా, పలానా చోట నువ్వు ఈ మాట మాట్లాడినా, ఇక్కడ ఏం చేశావు. దేవుడు ఇచ్చినటువంటి కృపావరాలు వ్యర్థంగా వాడద్దు. ఆ వ్యక్తి నడిపింపబడి దేవుని సేవకుడు అయ్యాడు. ఆ యొక్క వ్యక్తితో నేను కలిసి ప్రార్థన చేస్తే ఆల్ నైట్ ప్రేయర్ అప్పుడే తెల్లారిపోయి దాని కోపం వచ్చేసేది మా ఇద్దరికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనలో మంట తీవ్రత పెంచుకోవాలి. ఎలా ఉంటుందంటే మామూలుగా ప్రార్థించే విధానం వేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తితో ప్రార్థించే విధానం వేరు. ఇక్కడే ఉన్నారా? ఆసక్తితో ప్రార్థించింది ఎవరు? నా పేరే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం లేదు. మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. అత్యాసక్తితో ప్రార్థన చేయడం. ప్రార్థనలు పెట్టి చాలా ఉన్నాయి. అత్యాసక్తితో ఎవరు ప్రార్థించారు?
ఆసక్తి ప్రార్థనే ఆకాశాన్ని మూసింది, ఆకాశాన్ని తెరిచిందే. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే మొదటి కావాలి, రెండవ కావాలి, ఇనుప గేటు కూడా దానికి అదే తెరుచుకొని పోయాయి. సంఖ్యలు ఊడి కింద పడ్డ సౌండ్ ప్రూఫ్ గా దేవుడు ఉంచాడు. దైవ సేవకుడైన పేతురు బయటకు వచ్చాడు. మరి మన ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయి? స్తోత్రం 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 నిద్రపోతూనే ఉంటా. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థనలో అయినా కనీసం మొబైల్ సైలెంట్లో పెట్టుకునే అలవాటు కొందరు ఉండలేదు. ప్రార్థన సమయం విలువైనది, ప్రార్థన సమయము ప్రత్యేకమైనది. ప్రార్థనలో ఒక అభిషేకం నీలోనికి వస్తుంది. ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రభువు దగ్గర ప్రార్థించే వ్యక్తుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన వల్లనే దేవుడు ఒక కార్యం జరగాలంటే, ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి కార్యం జరగాలంటే ప్రార్థన ద్వారా జరుగుతుంది. నీవు ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? వ్యక్తిగతంగా చెప్పండి, చెప్పండి. నేను ప్రార్థన చేయకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయాల్సింది ఎవరు? మాట్లాడే మనమని చెప్పకండి, గుంపులా గడి చెప్పండి. ఓ 23వ కీర్తన చెప్పుకుంటే యెహోవా నా కాపరి అని చెప్పేసి ఏమో చెప్పుకుంటామే. ప్రార్థన చేయాల్సింది ఎవరు? నేను. ప్రతివారు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మనం ప్రార్థన చేయకపోతే దేవుని కార్యాన్ని ఆపినవాడమైతావా లేదా? సమూయేలు గారు ఏమన్నాడు? నేను ప్రార్థన చేయకపోతే డాష్, థ్యాంక్ యూ, పాపము చేసిన వాడని అడుగుతున్నావు అన్నాడు. అంటే మనం ప్రార్థన చేయకపోవడం కూడా ఏంటన్నట్టు తెలుసు, అన్నీ తెలుసు, తెలవంది ఏం లేదు. కానీ స్టార్టింగ్ అక్కడే ఉంది ప్రార్థన. చూసారా? ప్రార్థన అనుభవం గురించి మీకు కొంచెం చెప్పాను. తర్వాత స్తుతించే అనుభవం. హల్లెలూయా. 4వది ఏంటండి? స్తుతించే అనుభవం. స్తుతిలో శక్తి ఉత్పత్తి అవుతుంది. హల్లెలూయా. స్తుతిలో ఏముంది? శక్తి ఉత్పత్తి అయ్యే కేంద్రం అంతా స్తుతిలోనే ఉన్నది. ప్రియదేవుని బిడ్డలు, బైబిల్లో దాని గురించి మాట్లాడడం చాలా విషయాలు ఉన్నాయి. స్తుతి అనుభవం ఎంత గొప్పదో. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి 40 రోజులు భూమి మీద ఉండి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళందరూ కూడా లూకా సువార్త చివరి అధ్యాయం చివరి వచనం, ఎడతెగక దేవాలయంలో ఉండి వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, స్తుతి స్థితిని మారుస్తుంది కనుక ఆ స్తుతి అనుభవం చాలా గొప్పది. ఎంతగా స్తుతులు చెల్లిస్తూ ఉంటామో అంతగా విస్తరింపబడతాం. ప్రతి విషయంలో స్తుతించాల్సిందే. ఏంటండి చెప్పండి? ప్రతి విషయంలో స్తుతించాలి మనం. స్తుతి అనుభవం చాలా గొప్పది. యోగుకు 2 మేళ్ళు కలిగాయి అంటే కారణం ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయన నామమునకు. బైబిల్ సరిగ్గా చూడండి. అయితే మొదటి అధ్యాయంలో ఉంది. కాపీ కొట్టండి, వాక్యం ఇస్తా. మహిమ కలుగునుగా కానలే అక్కడ. నా బైబిల్ అయితే అలా ఉంది. మీ బైబిల్ కూడా అలా ఉందా? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అందరు చెప్పండి, ప్రతివారు చెప్పండి. స్తుతి స్థితిని మార్చేస్తుంది కనుక అంత ఆస్తిపోయిన 10 మంది బిడ్డలు చనిపోయినా దేవుణ్ణి స్తుతించిందా లేదా? మనకు స్తుతి రావాలంటే ఓ అద్భుతంగా ఏదైనా కార్యం జరిగితే హల్లెలూయా స్తోత్రం స్తుతి అంటాం. అవునా? నష్టం కలిగితే మిమ్మల్ని ఓదార్చడానికి పాస్టర్ గారు కూడా సరిపోరు. మీ బాధ మీకే వచ్చినట్టు, ప్రపంచంలో నువ్వే బాధపడుతున్నట్టుగా ఉంటావు. నీకంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు బాధలు అనుభవించిన వాళ్ళు. ఇచ్చిన బాధను బట్టి కూడా దేవునికి వందనాలు చెప్పాలి. కీడును బట్టి కూడా స్తుతించండి, మేలు అనుభవిస్తారు. హల్లెలూయా. కరీంనగర్లో మా సంఘంలో సిప్పోర్ అనే ఒక అమ్మాయి యవనస్తురాలు డిగ్రీ చదువుతుంది. నేను ఆ వారంలో సబ్జెక్ట్ కీడును బట్టి దేవుని స్తుతించండి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి థాట్ వచ్చిందట. వాళ్ళ నాన్న
గవర్నమెంట్ టీచరే కానీ తాగుతాడు బాగా. మా నాన్న తాగి ఇట్లా అయిపోతున్నాడు, మారతలేడు అని చెప్పేసి అమ్మాయి మా నాన్న తాగుపోతేనందుకు నీకు స్తోత్రాలు ఇంటికి పోయి చెప్పిందంట. ఆ వారంలో ఆయనకు పక్షవాతం వచ్చి మిషన్ హాస్పిటల్ కరీంనగర్లో అడ్మిట్ అయ్యాడు. ప్రభా మా నాన్న పక్షవాతం ఇచ్చేది కూడా స్తోత్రాలు అన్నదంట. దెబ్బకు ప్రియదేవుని బిడ్డలారా ఎంత త్వరగా రికవర్ అయింది తెలుసా? విత్ ఇన్ 1 వీక్లో పక్షవాతం వచ్చి కాలు చేయబడిపోయిన వ్యక్తి మళ్ళీ మామూలు వ్యక్తి అయిపోయాడు. ఇంకా తాగమంటే తాగుతున్నాడా? చక్కగా బండి నడుపుకొని భార్యని ఎక్కించుకొని వస్తున్నాడు. సైకిల్ మీద కూడా భార్యని ఎక్కించుకొని చర్చికి వచ్చేవాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా కీడును బట్టి కూడా స్తుతించడం నేర్చుకోవడం వల్ల మనకు మేలు కలుగుతానే స్తుతించడం కాదు, స్తుతిలో ఉన్న అనుభవాలు చాలా గొప్పవిగా ఉంటాయి. ఆ రీతిగా మేడగద అనుభవంలో స్తుతిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అగ్ని జ్వాలల వలె నాలుకల వలె ప్రతి వారి మీద రాలినప్పుడు వాక్శక్తి గ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడిరి. సంఘం మీద ఒక ప్రత్యేకమైన ఆత్మ కుమ్మరింపు వచ్చింది స్తుతి ద్వారా. నీ జీవితంలో నీ స్థుతి నీ స్థితిని ఎలా మారుస్తుందో నీకు తెలియదు, ఖచ్చితంగా మారుస్తుంది. 10 మార్కులు తీసుకున్నారు, కొందరే ఆమెను అన్నారు, కొందరు ఏమోలే చెప్తాడులేక ఎప్పుడు ముగించేతడు వెళ్ళిపోవచ్చు అని చూస్తున్నాను. మంట రేపుకోవాలి. హల్లెలూయా. తర్వాత 5వ అనుభవం బతిమిలాడుకునే అనుభవం. ఏ అనుభవం అండి? ఈ బతిమిలాట చాలా విలువైంది. బైబిల్లో బతిమిలాడిన భక్తులు ఒక్కళ్ళిద్దరు చెప్తారా? యాకోబు, థ్యాంక్ యూ, అబ్రాం గారు, ఇంకా మోషే గారు, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నారు భక్తులు. బ్రతిమలాడడానికి టైం పడుతుందా పట్టదా? ఈ బిజీ రోజుల్లో నాకు టైం లేదంటున్న రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా బతిమలాడే అనుభవం చాలా మంది కోల్పోయారు. అబ్రాం ఎలా బతిమలాడాడు? ఆ సొదొమ గొమొర్ర కొరకు ప్రార్థిస్తూ ప్రభు దగ్గర ఎట్లా 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? కాపాడుతా. ఒకళ్ళు 5 తక్కువైతే 45 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా. ప్రభు బూడిదను 30 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా. ప్రభు ధూళినయ్యా 20 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా. చివరికి ఇంకా సిగ్గనిపించింది, ఎందుకంటే అంత పెద్ద హైటెక్ సిటీలో 50 మంది ఉంటారని అబ్రాం ఎక్స్పెక్టేషన్ చేశారు. ఇప్పుడు మనం ఒక 150 మంది ఉన్నాం మేము ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా ఇందులో ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారో అది దేవుడికి తెలుసు. మేమేమనుకుంటాం, అబ్బా ఒక 10 మంది పోయినా కనమా అందరూ కూడా భక్తులుగానే ఉన్నారని అనుకుంటాం. అట్లా అబ్రాం గారు కూడా అనుకున్నారు. ఆఖరికి ప్రభా తెగించి ఒక్కటే అడుగుతాను, 10 మంది ఉంటే కాపాడుతావా అంటే దేవుడు ఓకే అన్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా ఎలా బ్రతిమలాడాడు? దేవుని దగ్గర బ్రతిమలాడే అనుభవం కావాలి. ఈ 5 అనుభవాల్లో తను మనకు నేర్పించి మనకు చూపించిన విధానము చాలా అద్భుతంగా ఉంది. తనకున్న అధికారాన్ని బట్టి గర్వపడలేదు, తనకున్న స్థితిగతులను బట్టి ఆయన అతిశయం చెందలేదు. కానీ ప్రభువు కొరకు బ్రతకాలనేటువంటి మంట కలిగిన వాడై ప్రభువు కార్యాలు చేయడానికి, ఆయన ప్రభువును మహిమపరచడానికి తను ఏ దేశంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువే ముఖ్య కారకుడుగా ప్రభువును చూపించే రీతిగానే బ్రతికాడే తప్ప ఆ పరిస్థితులకు అడ్జస్ట్ అయిపోయి లొంగి వంగి చెడిపోలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రియ కుటుంబమా, కువైట్కి వచ్చి నువ్వు ఎన్ని సార్లు వంగిపోయావు, లొంగిపోయావు, చెడిపోయావు, పడిపోయావు, ఒక్కసారి ఆలోచించుకో. నాటించు దానియేలు గారి యొక్క పవర్ ప్రభువు కొరకు మండాలనే మంట తనలో నడిపించింది. ఏంటండి? మోకాటి అనుభవం, దేవుని తట్టు చూచే అనుభవం, తర్వాత ప్రార్థించే అనుభవం, తర్వాత బ్రతిమిలాడే అనుభవం, స్తుతించే అనుభవం, బ్రతిమిలాడే అనుభవం. జ్ఞాపకం ఉన్నాయా? రాత్రి మీ ఇంటికి వచ్చి అమ్మా ఏం విన్నావు? 5 అనుభవాలు చెప్పండి. చెప్తావా? నెంబర్ 1 చెప్పండి, మాట్లాడే. నెంబర్ 2 యెరూషలేము తట్టు దేవుని తట్టు చూసే అనుభవం. 3వది
కాపీ కొట్టని చెప్పలేకపోతున్నాను, కొందరు కొడుతున్నారు తెలుసు. ఏసయ్యా, ప్రియదేవుడు ప్రార్థించే అనుభవం, 4వది స్తుతించే అనుభవం, 5వది ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఇలాంటి అనుభవం కలిగినటువంటి గొప్ప దైవజనుడు దానియేలు గారు. ఈ దానియేలు గారి జీవితంలో ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు కనుక వస్తున్న పరిస్థితులకు భయపడలేదు, ఏ వాస్తా చూసుకోలేదు, ప్రభువునే వాస్తాగా చెప్పుకున్నారు. ఇతడు ఉన్నంత కాలం మా పరిస్థితులు బాగుండవు, రాజ్యములో ఈయన లంచాలు తీసుకోడు, మమ్మల్ని లంచాలు తీసుకొనియాడు. ఈయన ఎప్పుడు దేవుడు దేవుడనే ఉంటాడు. ఈయనని ఎక్కడ తప్పు పట్టుకుందామన్నా ఎక్కడ తప్పు దొరకట్లేదు. దేవుని విషయంలోనే దొరికించుకొని ఈయనని ఎలాగైనా ఈ రాజ్యములో లేకుండా తీసేయాలి అని ఆలోచించారు. హల్లెలూయా. అలాంటి స్థితి మనకు వస్తే నిజంగా నీవు నేను ధన్యుడమే. ఎందుకంటే మనం ఇతరులకు ఆటంకంగా కనపడతాం, ఉరిగా కనపడతాం. పాస్టర్ గారు ఖండించి వాక్యం చెబితే కొందరికి ఎంత కోపమో. హలో, అవునా కదా? చాలా కోపం. పాస్టర్ గారు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటా ఉంటే ఎంత సంతోషమో. నువ్వు ఏ జీవితం జీవించినా పర్వాలేదు, నువ్వు ఇంకో జంటగా వచ్చి అక్కడ నిలబడ్డా కూడా మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఇంకెంత సంబరమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషము కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, ముడత మచ్చ కళంకము డాగు లేనటువంటి సంఘముగా, నిర్దోషమైన సంఘముగా నిలవబడాలనే మంట తీవ్రత ఎవరిలో పెరగాలి? నాలో పెరగాలి. ఆమేన్. ప్రభువు కొరకే. ఈ లోకం శాశ్వతం కాదు. ఇదంతా 3 రోజుల ముచ్చట, 4 రోజుల నవ్వులట, 5 రోజుల ఆనందం. అల్పకాల జీవితం కొరకు మనం ఆశపడి ఏమీ సాధించలేము. భూమి మీద అన్ని వ్యర్థమే. దానియేలు గారు తన జీవితాన్ని మన ముందు పెట్టి మనకు మాదిరిగా నిలబడి చూపిస్తూ ఉన్నాడు. ఏ లోపం లేకపోయేటప్పటికీ ఈయనను ఎలా పట్టబడాలా, ఈయనను ఎలా దూరం చేసేయాలా అని ఆలోచించి వారు కపట ఆలోచనలు ఆలోచించుకొని రాజు దగ్గరికి వచ్చి, రాజా 30 రోజులు నీకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి ఎవరికి చేయకూడదు, ఒక శాసనం పుట్టించాలంటే రాజు ఎంతో సంతోషపడిపోయాడు. హల్లెలూయా. ఆ శాసనం పుట్టించమని వాళ్ళు అడుగుతున్నప్పుడు దానియేలుకు తెలవదా? చెప్పండి. ఒక్క నిమిషం దానియేలు వెళ్ళి, రాజా వీళ్ళు పుట్టించేది నా కొరకే అంటే రాజు అసలు ఒప్పుకుంటాడా? దానియేలు లేకపోతే తనకు రాజ్యమే లేదు. హల్లెలూయా. అది రాజుకు తెలుసు. అక్కడ పైన మీరు చూడండి, దానియేలు అందరిలో ముఖ్యుడిగా పెట్టుకున్నాడు. దానియేలు భక్తి తెలుసు, దానియేలు శక్తి తెలుసు, దానియేలు పరిశుద్ధత తెలుసు. దానియేలు జీవితం మొత్తం చదివిన పుస్తకములాగా, ఒక పత్రికలాగా ఉన్నది. మరి నా జీవితాలు ఎలా ఉన్నాయి? మన మీద కలర్లు వేసేటోళ్ళు ఎక్కువ, బురదలు రాసేటోళ్ళు ఎక్కువ. ఆడతోటి మనకు అనవసరం. మనం ఎవరమో మనకు తెలుసు. రెండోది ఎవరికి తెలుసు? ఎవ్వరు ఏమన్నా నువ్వు చెడ్డోడివి, నువ్వు మోసగాడివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవని చెప్పుకోండి. ఇక మైకు కొనిచ్చి ఊరు వాడ చాటుకోవటం అని చెప్పి ఒక డప్పు కూడా కొనియండి. ఎందుకంటే మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరికి లెక్కప్ప చెప్తా? మనుషులతో మనకు. ఎందుకంటే మనల్ని పాడు చేయడానికి లేని వార్తలు కల్పించి కూడా చెప్తారు. అటువంటి వాటికి అస్సలు మనం భయపడవచ్చు. దానియేలు గారు భయపడలే. రాజు దగ్గరికి వెళ్ళి ఒక్క విషయం చెప్తే రాజు ఆ శాసనం రాకుండా చేయగలడు. కానీ ఇప్పుడు వెళ్ళి చెప్తే వదిలేస్తే మళ్ళీ ఇంకోసారి ఇంకోటి ఏదో పుట్టిస్తారా, పుట్టిరా. వాళ్ళ జీవితాల్లో ఏ రకంగా దానియేలును దూరం చేయాలి కనుక ఏదో ఒకటి చేస్తానే ఉంటారా, చేయరా? ఏం చేసుకుంటూ చేసుకొని నా దేవుడు నాకుండగా ఈ శాసనాలు ఏం చేస్తాయని ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డ వ్యక్తి. అలాంటి ధైర్యం మనకు వచ్చును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు పిరికివాడు కాదు. తిమోతి పత్రికలో చెప్తున్నాడు, పిరికితనం కలిగిన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు, ధైర్యమును ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాను అన్నాడు. పరిస్థితులను బట్టి లొంగి వంగిపోయి చెడిపోకూడదు. శాసనం వస్తే వచ్చింది, నాకెందుకు, నేను మాత్రం రాజుకు ప్రార్థన చేస్తాను కానీ రాజుకు ప్రార్థన చెయ్యను.
హల్లెలూయా. నువ్వెవరికి ప్రార్థన చేయాలి? మన దేవుడు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయనకే ప్రార్థన చేయాలి. ఆమేన్. అట్టి ప్రార్థన అనుభవం కలిగిన వాడు కనుక ఆయన శాసనం వచ్చింది, అన్నీ తెలుసు. అయినా యథా ప్రకారం వెళ్ళి తన 5 అనుభవాలు పక్కకు పెట్టాడా? హలో, దేవునిలో మార్పు లేదు, దానియేలులో కూడా. మనకైతే ఉసిరివెల్లి టైం కదా, తొండ ముదిరి ఏమైందట? ఉసిరివెల్లి అయిందంట. ఉసిరివెల్లి పచ్చదాని మీద పచ్చగా వస్తుంది, ఎర్రదాని మీద పోతే ఎర్రగా వస్తుంది, నల్లదాని మీద పోతే ఏ ఎండకు ఆ గొడుగు ఒగ్గుకుంటూ బతికి వస్తున్నామే తప్ప ప్రభువు కొరకు బ్రతికే బిడ్డను నేను ఆ స్వరక్తం ఇచ్చి తన స్వరక్తంతో నన్ను కొన్నాడు కనుక ఆయన కొరకు బ్రతకాలి అనేటువంటి ఒక మంటలేని బ్రతకడం, అది బ్రతికిన ఒకటే, సచ్చిన ఒకటి. ఇలా చెప్తున్నానని కాదు, ఒకసారి ఆలోచించండి. ఏం భయపడలేదు, చక్కగా చేస్తుంటే వీళ్ళందరూ దీనికోసమే కనిపెట్టారు కాబట్టి వచ్చారు రాజు దగ్గరికి. అయ్యా, నువ్వు చెప్పిన శాసనం కరెక్టా కాదా? ఎస్ కరెక్టే. కానీ వాళ్ళు చెప్పే విధానం ఎంత స్టైల్గా ఉంది తెలుసా? నిన్నే కానీ ఏమంటారు, నీ శాసనమునే కానీ దానియేలు లెక్క చేయట్లేదని చెప్పారు 13వ వచనంలో. ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమనే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు. హల్లెలూయా. రాజుకు భయపడ్డాడా? రారాజుకు భయపడ్డాడా? దేవుని శాసనాలకు భయపడ్డాడా? లోక శాసనాలకు భయపడ్డాడా? దేవుని ఆజ్ఞకు భయపడ్డాడా? రాజాజ్ఞకు భయపడ్డాడా? మనం మన జీవితాల్లో దానియేలు ద్వారా చాలా తెలుసుకోవాలి. అలా వచ్చేటప్పటికి రాజు ఏం చేయలేక రాజు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఇదంతా దానియేలు కోసం వచ్చిందా? ఏం చేయాలి? రాజు దుఃఖంతో బాధతో వ్యాకులు పడిపోతూ అలానే ఉన్నాడు. సాయంత్రం అయిపోతూ ఉంటే అప్పుడు మళ్ళా రాజు దగ్గరికి వచ్చి, రాజా, నువ్వు పుట్టించిన శాసనమే కదా, చూసావా, నీకు తెలవకుండా నీ చేతులు నీ నెత్తి మీదే తల మీదే పెట్టేటువంటి మనుషులు ఉంటారు, జాగ్రత్త. హలో, ఇక్కడే ఉన్నావా సిస్టర్? నీకు తెలవకుండానే నీ చేతులు నీ మీదే పెట్టి నువ్వే కదా చేసింది, నువ్వే కదా అప్పేయించింది, నువ్వే కదా చీటీ కట్టమన్నది, నీవే కదా అక్కమాయించమన్నదని చెప్పి మళ్ళీ నీ చేతులు వాళ్ళు అవసరం తీర్చుకున్నారు. ఇప్పుడు తగలబెట్టింది నీకు, నువ్వు కాలిపోవాలి. వాడు బాగానే ఉంటాడు. కువైట్లు ఇట్లాంటి బోలెడు చూసావు ఈ 16 సంవత్సరాల నుంచి. ఒక్కొక్కరి జీవితాలు ఎలా రగిలిపోతూ ఉంటాయో, ఎలా కరిగిపోతూ ఉంటాయో, బాధపడుతూ ఉంటారు. అప్పుల పాలై అకామ కొడుతున్నాను, ఇంకో 500 తెచ్చి ఇంకోళ్ళకి ఇచ్చి ఈ బాధలు ఆ బాధలు ఎన్ని రకాలుగా ఉంటాయో. మోసగించే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయినా ప్రభు వైపు చూసినప్పుడు ఒక నిరీక్షణ ఆధారము కలిగి ధైర్యముతో మనము బ్రతుకుదుము కాక. కాబట్టి రాజు ఏం చేయలేకపోయాడు. సరే, దానియేలుని ఎక్కడేసేయాలి? సింహాల గుహలో, గుహలో వేసేయాలి అని చెప్పగానే ఒక వ్యక్తిని సింహాల గుహలో వేయకముందు సింహాలను కొన్ని రోజులు ఆకలితో ఉంచుతారు. ఎందుకంటే ఆ సింహాలు ఒక మనిషిని చీల్చుకొని తినడం, ఏ సింహం ఆ సింహం పాటలు లాగేసుకుంటూ ఉంటే బయట నుంచి ఎంజాయ్ చేస్తారు కూడా కొందరు. ఇది గుహ కాబట్టి కొంచెం తెలవచ్చు. కాబట్టి ఇది ఈ శిక్షా విధానంలో ప్రియ దేవుని బిడ్డలారా దానియేలు గుహ దగ్గర తీసుకొచ్చి నిలబెట్టారు. మనలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మీరు ఊహించండి. కొంచెం ఎందుకో అలా ప్రార్థన చేసుడు. మరి రాజు శాసనం ఉన్నప్పుడు వెళ్ళి దుప్పడు ముసుగేసుకొని ప్రార్థన చేసుకోరాదా? ఈ దానియేలుకి అసలు ఏంటి నట్టు లూజు ఉన్నట్టుందే. అందులో మనం కూడా ఉంటాం గుంపులా. లేదా మంచం కింద దూరి ప్రార్థన చేసుకోరాదా? పరిస్థితులు అలా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి వెళ్ళాలి కదా అని మనం అంటూ ఉంటాం. దేవుల్లో మార్పు లేదు. రెండో మాట చెప్పండి, ఇంత చెప్పాను, దానియేలులో మార్పు లేదు. హల్లెలూయా చెప్పండి. నా దేవుడు మార్పు లేనివాడు. కొంచెం గట్టి చెప్పండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరికి చుట్టూ చూశాడు, అందరూ చూశారు. ఎంతోమంది అయ్యో ఊరకనే ప్రాణం పోగొట్టుకుంటున్నాడు, ఊరకనే చచ్చిపోతున్నాడు, అనవసరంగా ఏం చేసిన నేరం ఏమీ లేదు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు కొంతమంది మంచోళ్ళందరూ. రాజు వైపు చూస్తే రాజు చివరి మాట ఏం చెప్పాడు? చిన్నప్పటి నుంచి మీరు ఈ కథలు వింటనే ఉన్నారు. ఎల్కేజీ నుంచి సండే స్కూల్ పిల్లలను పిలవాలా, మళ్ళా రారండి చిన్న పిల్లలను పాట పాడాలా? రాజు అంటున్నాడు దానియేలుతో, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నేను రక్షించును. చివరి మాట అద్భుతంగా ఉంది కదా. మన అమ్మో నాన్నో తాతో చచ్చిపోతే ఏం మాట్లాడి చివరిగా అడుగుతారు. చివరి మాటకు విలువ వేరే ఉంటుంది, అద్భుత శక్తి ఉంటుంది, అద్భుత అభిషేకం ఉంటుంది. యేసు ప్రభువు కూడా శిలువ మీద చనిపోతూ చివరి మాట చెప్పండి. ఇంత పెద్ద సంఘం ఉంది చెప్పరా? 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను. మన ఆత్మలు తండ్రికి అప్పచెప్పాల్సింది. ఇంత అద్భుతమైన మాట. నీ ఆత్మ ఎక్కడుంది? నువ్వెవరికి సమర్పిస్తున్నావు? చివరి మాట అంత అద్భుతంగా ఉంటుంది. రాజు చెప్పాడు, నేను రాజునే, కానీ నా వల్ల ఏది కూడా ఇప్పుడు కాదు, నీ వలుదలను తప్పక సేవించిన దేవుడు. అంటే ఇప్పుడు చెప్పండి, రాజుకు దానియేలు మీద ఉన్న నమ్మకం అంతా దేని బట్టి? తప్పక సేవిస్తాడు దేవుడు, అసలు వదిలిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమో. నా కఫీలు ఆ కామ వేసినప్పుడు నాకు అరబ్బీ రాదు, వెళ్తే వాళ్ళ ఇంట్లో దివాన్లో పనిచేసే ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి పని అయిపోయిన వెంటనే మోకరించి ప్రాణం చేస్తాడు. ఖచ్చితంగా అయితే నువ్వు మాట్లాడాలి, నువ్వు పాస్టర్ గారు కదా అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కఫీలు ఆయనతో మాట్లాడేదాకా వదిలిపెట్టలేదు. అంటే ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. మరి మన సాక్ష్యాలు ఏవి? మన మోకాటి అనుభవాలు ఏవి? మన ప్రార్థన జీవితాలు ఏవి? ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క స్థితిగతులు మనం ఎరగాలి. అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే రక్షించడం. చివరి మాట చెప్పారు, దానియేలును సింహాల గుహలో వేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఆ చివరి క్షణం వరకు కూడా దేవుణ్ణి చూపించాడా, తను చూపించుకున్నాడా? మరి మనము పాట పాడి చప్పట్లు కొట్టకపోతే వచ్చే వారం చర్చి బంద్. అవునా? నేను ఈ సంవత్సరం అంతా వచ్చా, నాకు ఒక బొకే ఇచ్చాడా మాస్టర్ గారు, నాకు ఒక శాలువ కప్పాడా, నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడా? ఓ సంఘాలు పరిమాలకు ఈ భూ సంబంధమైన బహుమానాలు చూస్తారు, కానీ పరలోకంలో దేవుడిచ్చే బహుమానాల కొరకు ఆశపడేవారు ఎంతమంది? తుచ్చమైన వ్యర్థమైన పనికి మళ్ళీ వాటి కొరకే ప్రాముఖ్యత ఇస్తాం. టైం అంతా పాడు చేసేస్తూ ఉంటాం. దేవుని వాక్యం ధ్యానించిన టైం ఇయ్యం. ఆ బొకేలో 20 మంది పాస్టర్లు వస్తే వాళ్ళకి గౌరవాలు సన్మానాలతో ఒక అరగంట టైం అంతా పాడు చేసుకుంటాం. ఏమనుకోకండి పాస్టర్లు దయచేసి, అవునా? అదే పందాలో క్వైర్ వారికి గిఫ్టులు ఇవ్వాలి, పిల్లలు సండే స్కూల్ పిల్లలకి ఇస్తే సరిపోదా? పిల్లలు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని టైం అంతా పాడు చేసేది మనం ఎక్కడ పాడు చేస్తున్నామో మనకు తెలవట్లేదు. దేవుని వాక్యం ద్వారా కట్టబడవలసిన మనము, వాక్యం ద్వారా పోషింపబడవలసిన మనము, వాక్యం ద్వారా బలపరచబడవలసిన మనము, వాక్యానుసారంగా బ్రతకాల్సిన మనము, వాక్యానికి తక్కువ సమయము, వ్యర్థమైన వాటికి ఎక్కువ సమయం ఇస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చివరి వరకు కూడా దేవుణ్ణి చూపించాడు. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయారు. దానియేలు గారు సింహము గోలోకి వెళ్ళిపోయారు. రాజు రాజమందిరంకే వెళ్ళిపోయి నాట్యాలు లేవు, తిండి లేదు, ఉపవాసముతో నిరీక్షణ మాత్రం ఉందో ఈ రాజుకు. హల్లెలూయా. మనకుందా నిరీక్షణ? దేని కొరకు ఎదురు చూస్తున్నాము? మన నిరీక్షణ ఏంటి? పరలోకం ఉందా? థ్యాంక్ యూ బ్రదర్, ఉంది.
హల్లెలూయా. ఏమో నువ్వు పోయి చూసి వచ్చినావా పాస్టర్? ఇట్లాంటి మాట్లాడేవాళ్ళు కూడా అధిక క్రైస్తవ అధిక అనుభవం కలిగిన వారుగా మాట్లాడేవాడు. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా. కానీ దానియేలు పీడ విరగడైపోయింది ఈ రోజుతో అనుకున్న వాళ్ళందరూ పార్టీలు చేసుకొని ఒకళ్ళకొకళ్ళకు గిఫ్ట్లు ఇచ్చుకొని సంబరాల్లో మునిగిపోయారు. హలో, ఏ సంబరాలు? భూ సంబంధమైన సంబరాలే. ఎంత ఇష్టమో, అబ్బా ఆ సంఘం క్రిస్మస్ బాగా జరిగిందా, మా సంఘం క్రిస్మస్ బాగా జరిగిందా, వాళ్ళే తిండి పెట్టారు, మేమేం తిండి పెట్టాము, ఈ పోటీలే తప్ప. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే బహుమానం కొరకు నిలబడే నిజమైన బహుమానంగా వచ్చిన క్రీస్తు యొక్క క్రిస్మస్ చేసేవారు చాలా తక్కువైపోయారు. ఎందుకు విషయాలు చెప్తానంటే, పెద్దోడిగా మిమ్మల్ని గద్దించి తిట్టి అధికారము నాకుంది కాబట్టి చెప్తున్నాను. మరలా వస్తానో రానో కూడా తెలియదు. ప్రభు చిత్తం చేయడమే నా ఉత్తమమైన లక్షణం కనుక కొన్ని విషయాలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వాలో దానికే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చి ప్రభు కొరకు రోషంగా బ్రతకాలి. వాళ్ళు చక్కగా పార్టీల్లో మునిగిపోయి వాళ్ళందరూ లేట్ నైట్ నిద్రపోతూ ఉన్నారు. కువైట్లో మనకు బాగా అలవాటు అయిపోయింది కదా, పగలు రాత్రి చేస్తాం, రాత్రిని పగలు చేస్తాం. హలో, నిజమా కదా? దేవుడు రాత్రి ఎందుకు ఇచ్చాడు అది మర్చిపోయాం. అంత రాత్రే ఏమేం చేయాలో చేసేస్తా ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు లాస్ట్కు ఇద్దరు గుడ్ నైట్ గుడ్ నైట్, ఇంకా మనకు బాధ లేదు. ఎవరి పీడ విరగడైపోయింది? కొంచెం గడియపండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బాధపడేవాళ్ళేమో బాధపడుతూ అలా నిద్రపోయారు. రాజుకు నిద్ర లేదు. నీ కొరకు కూడా దేవుడు ఎవరినో నియమించి నిద్ర లేకుండా ప్రార్థన చేయిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. తెలుసా నీకు? ఆ అనుభవాలు నీకు తెలుసా? దేవుడు నీ కొరకు ప్రత్యేకమైన పని కలిగి ఉండి నీ విషయములో ఏ కార్యాలు చేస్తాడో తెలుసా? రాజుకు నిద్ర లేకుండా చేశాడు. రాజుకు నిద్ర లేదు. రాజుకు బాధ, వేదన. ఆయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. దానియేలును ఎలాగైనా విడుదల చేస్తాడు. ఆయన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అని రాజు గుర్తించాడు కనుక ఆ రాత్రంతా నిద్రపోకుండా, నేను అనుకుంటాను, ఉపవాసం ఉండి దానియేలు దేవుడా దానియేలు రక్షించని ఒక్కరైనా ప్రార్థన చేస్తున్నాడేమో. నువ్వు ఒక రాత్రంతా నిద్ర లేకుండా ఎప్పుడైనా ఎవరికైనా ప్రార్థన చేశావా? ఈ అనుభవం నీకుందా? అదంతా ఎందుకండి? మీ సంఘ కాపరి కొరకు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎఫెసీ పత్రికలో ఏముంది? పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ఒక రాత్రంతా నిద్ర లేకుండా ప్రార్థించిన భక్తులు మీరు ఉంటే మీకు నా చేతులు ఎత్తి నమస్కారం చేస్తా, వందనాలు. ఒక రాత్రంతా నిద్ర లేకుండా మీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తే సంఘమును దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే అంత అద్భుతంగా నిలబెడతాడు. దాసుడిని బలమైన వర్తమానంతో నింపుతాడు. దాసుడి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు, తన మహిమను వెలికి తీసుకొస్తాడు. ప్రభావము బయటకు వస్తూ ఉంటుంది. రోషము కలిగించి ప్రార్థన చేసేటువంటి సంఘ బిడ్డలు కావాలని దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. అట్టి గుంపులోనే ఉందువుగాక. ప్రార్థన ప్రార్థన కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రాజా రీతిగా ఉన్నాడు. సింహము గుహలో ఉన్నటువంటి సింహాలు బాగా ఆకలితో ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తా. టైం అయిపోయింది, 45 నిమిషాలు. సబ్జెక్ట్ ఏంటి? మనం చదివిన వాక్యం, మృగములను విచారించు అవి నీకు బోధించడం. ఈ 15 నిమిషాల్లో ఇంకో గంట ప్రసంగాన్ని మీకు చాలా కట్ చేసి చెప్పేస్తాను. సింహాలకు దేవుని లోపలికి ఆజ్ఞ పంపించాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ అన్ని పాటిస్తాయా లేవా? సకల సృష్టి పాటించండి. ఎవరు? 6 అడుగుల నేనేం చెప్పండి? పోయేటప్పుడు మనం పెద్ద స్థలం తీసుకోము. ఈ కువైట్కి వచ్చిన 10 ఎకరాలు ఉన్నా
లాస్ట్కు నీకు ఎంత స్థలం కావాలి? నాకున్నా నక్క తీసుకోవాలి అప్పుడప్పుడు మరి. లేకపోతే అసలు ఈ లోకమే శాశ్వతం అంట. ఏసు రక్తమే చేయవు. 6 అడుగుల స్థలం. ఇంక ఇప్పుడు 6 అడుగుల స్థలం కూడా లేకుండా అయిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఏం చేస్తారు సార్, కేరళలో అయితే భూస్థలం ఉండకుండా ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒకటే సమాధి. తాత చచ్చిపోతే అందులోనే వేస్తారు సమాధి, అలా వెళ్ళిపోతారు. తర్వాత గెప్పర్ చచ్చిపోతే అదంతా ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంటుంది. సమాధులన్నీ అందులోకి పోతాయి, ప్లేస్ లేక. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో ఏమి సంపాదిస్తున్నాననుకొని నువ్వు ఈ లోక సంపాదన వైపు చూడద్దు. ఆ సింహాలకు ఆజ్ఞ వచ్చాయి, ఆజ్ఞకు లోబడ్డాయి. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ ఏం తెలుసా? నా యొక్క సేవకుడు వస్తూ ఉన్నాడు, జాగ్రత్త, ఆ సేవకుడిని కాపాడాలి, మీరు కొంచెము కూడా ముట్టవద్దు అని ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఎవరికి? క్రూర మృగాలైన ఆకలితో ఉన్న సింహాలకు. మరి పాటించాలా లేదా? సరే, మీరు సృష్టి ఎలా మాటింటుందో, గాలిని దేవుడు గద్దిస్తే గాలి ఆగిపోయిందా లేదా? సముద్రం పొంగు గద్దిస్తే ఆగిపోయిందా లేదా? ఎక్కడ కలదు? ఒక యోనాలోకే వెళ్దాం. యోనా గ్రంథం 4 అధ్యాయంలో ఉంది కదా, దేవుడు గాలి రాంటే వచ్చిందా లేదా? వీయమన్నప్పుడు వీయిందా లేదా? తుఫాను రేగమంటే రేగిందా లేదా? చేపను పిలిస్తే వచ్చిందా లేదా? కక్కమన్నప్పుడు కక్కిందా లేదా? మింగమన్నప్పుడు మింగింది కదా. ఎప్పుడు కక్కమంటే అక్కడ కక్కింది కదా. అంటే సకల సృష్టి ఎవరి మాట వింటున్నాయి? తర్వాత దేవుడు పిలిచాడు, సొర చెట్టు రాత్రికి రాత్రి మొత్తం అల్లేసుకోవాలన్నాడు. అల్లేసుకుందా లేదా? పురుగును పిలిచాడు, వచ్చిందా లేదా? రాత్రి రాత్రి తొలిచేయమంటే తొలిచేసిందా లేదా? ఏ డ్యూటీ ఆ డ్యూటీ చేసిందా లేదా? చివరికి పిలిచింది, తూర్పు గాలి రా విజి అన్నాడు. వీసిందా లేసేదా? మొత్తం పట్టుతలు ఉన్న యోనాకు ఏం తడగలింది? వడదెబ్బ తగిలి సన్ స్ట్రోక్ అయిపోయింది. బ్రతుకుడు కంటే చచ్చుడు ఏమేలు అంటూ ఉన్నాడు. అంటే అన్నీ లోబడ్డాయి కానీ యోనాను లోబడ్డాడా? ఆ అధ్యాయంలో చివరికి చూస్తే ప్రశ్నార్థకంగా మిగిలిపోతాడు తెలుసా? మీరు జాగ్రత్తగా చూడండి. దేవునికి అన్ని లోబడతాయి. సింహాలు కూడా లోబడ్డాయా లేదా? ఇప్పుడు చెప్పండి. నేను అనుకుంటాను అందరు ఇక్కడే ఉన్నాడు. ఈ 15 నిమిషాలు చాలా ఇంపార్టెంట్గా వినాలి. దేవుని ఆజ్ఞ రాగానే మన గుహలోనికి చక్కగా దైవ సేవకుడు వస్తున్నాడు. దైవ సేవకుడిని మనము ఎలా గౌరవించాలి, మన గుహలో ఎలా చూడాలి, ఎలా మనం కాపాడాలి అనేటువంటి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టుకొని అందులో ఒక సింహం అన్నదట, అబ్బో ఆయన పడితే ఈ రాతి గుహలో దెబ్బ తగులుతుంది కనుక ఆయనకు కనీసం కాలుకు కూడా దెబ్బ. మరి ఏం చేద్దాం? ఏమైనా స్పాంజ్ తెచ్చేద్దామా? మనకు ఇలాగా కార్పెట్లు వేయలేదు. వాడి దగ్గర ఏముంది? ఒక ఆలోచన. ఏంటి ఆలోచన? మనం వరుసగా పడుకుందాం. పడితే ఎట్లా పడాలి? పరుపులో పడ్డట్టు పడాలి. ఎవరైనా దైవ సేవకుడు. ఎవరైనా గడి చెప్పండి. దైవ సేవకుడు అంటే వాటిలో ఒక ఐక్యత ఉందా లేదా? హలో, ఒక్కసారి పడ్డాడు దానియేలు, నెట్టేస్తే గుహలో పడితే మెత్తడి పరుపు మీద పడ్డాడు. దానియేలు ఏమనుకుంటుంది తెలుసా? అందరూ ఇక్కడ ఉన్నారా? నా కొరకు ఒకళ్ళు దేవుడు సింహాలను చంపేసిండేమా? హలో, మనకు ఫస్ట్ అదే ఆలోచన ఉంటారా? అసలు సింహాలు లోపలికి వస్తేనే ఆయన ఒక్క సింహ గజ్జలి, సింహం యొక్క ఆ గుర్రు వినడానికి గుండె దడలు తెచ్చిపోతాం. ఏ శబ్దం లేదు, హాయిగా పరుపులో పడ్డాడు. హల్లెలూయా. అలా కొంచెం మనకు చీకట్లో కళ్ళు కనపడవు, కానీ జంతువులకు కనబడతాయి లేదు కదా? కనబడతాయి. అలా చూసేటప్పటికి ప్రియ దేవుడు తేరుకునేటప్పటికి దేవుడు చంపేస్తుండేమో అంటే అవి ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలి వీల్చుకుంటున్నాయి. మనమైతే ఏమనుకుంటాం? కోమలో పెట్టేసిండేమో దేవుడు అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, తడుగులాడుతూ ఉంటే చీకట్లో ఒక్కొక్క సింహం అనుకుంటుందట, ఈ దైవజనుడు చెయ్యి నా మీద పడితే బాగుండునా, నా మీద పడితే బాగుండా. ఆశయందు అత్యాసక్తితో ఉన్నాయి. ఆశ కలిగి ఉండాలా లేదా? హలో, మన ఆసక్తి విషయంలో మాంద్యులమైపోతున్నాం. ఆసక్తి కలిగి ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన గురించి చెప్తే ఎక్కడ ఆగిపోయాను? అత్యాసక్తి ప్రార్థన వరకు ఆగిపోయాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆతురమైనగా ప్రార్థన చేయడం, మరింత ఆతురంగా ప్రార్థన చేయడం. మీరు ఈ హోంవర్క్ చూసుకోండి. అదిలో హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్క చెయ్యి నా మీద పడితే బాగుంటున్నారని ఒక్కొక్క సింహము లేచి నేను అనుకుంటాను, ఆయనకు సాగిలపడే నమస్కారం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ రెఫరెన్స్తో మీకు చెప్పొచ్చు, కానీ నాకు టైం లేక మెసేజ్ కట్ చేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, సాగిలపడి అవి స్థుతిస్తూ ఉంటే దానియేలుకి అర్థమైంది, సింహాలు కదులుతున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, ఏది నన్ను ముట్టుకోకుండా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాయంటే ఇదంతా ఆయన యొక్క కృప అని చెప్పి ఫస్ట్ ఏం వస్తాయి దానియేలు గారికి చెప్పండి. ఇప్పుడు కళ నుంచి మొదలయ్యింది స్తోత్రాలపన. హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. ఎంత గొప్ప దేవుడు అని స్తుతిస్తూ ఉంటే ఆల్ నైట్ ప్రేయర్ స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. అలా స్తుతిస్తూ ఉంటే కీర్తన 22 ప్రకారం ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు వచ్చి, దేవుడు పరలోక సైన్య సమూహము దేవదూతలు అంత గుహ నిండిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు పరలోక అనుభూతి, పరలోక ఆనందం ఎక్కడికి వచ్చింది? గుహలోకి వచ్చింది. నువ్వెక్కడ పోతే నీతో అలాంటి ప్రభావము వచ్చును కాక. ఎందుకు తెలుసా? నేను దేవుని బిడ్డను. చెప్పండి. నీతో దేవుని శక్తి ఎల్లప్పుడూ ప్రభావితమవుతూ ఉండాలి. నీలో దేవుని ప్రభావం బయటికి రావాలి. నీలో సత్యము వెలుగు బయలుదేర చేయబడాలి. నీలోంచి అభిషేకం బయటికి రావాలి. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు నిలబడాలి. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఉండాలి. ఇలా చెప్పుడు చాలా ఉంటుంది. దేవుని శక్తిని రూపించి బిడ్డలుగా మనం ముందుగాక. ఆల్ నైట్ ప్రేయర్ అద్భుతంగా ఎంత ఆకలితో ఉన్నాయో సింహాలు, ఆకలినే మర్చిపోయే రీతిగా పరలోక ఆనందం ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక అనుభూతిలో నీవు ఉండాలి అంటే నీకు ఆకలి అనిపించదు, దాహం అనిపించదు. అందుకొచ్చే మోషే గారు ఎక్కడికి ఎక్కాడు? కొండ ఎక్కితే అక్కడ అన్నం తిన్నాడా? నీళ్లు తాగాడా? ఎలా ఉండగలిగాడు? అది అంత అద్భుతం. దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క అనుభూతిలో అవి ఉండగలుగుతారు. హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అలా పరలోక ఆనందం అంతా ఆ సింహాల గుహలో ఆల్ నైట్ ప్రేయర్ బాగా జరుగుతుంది. బయట తాగుబోతుల విందులు కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏది గొప్పది? గుహలో జరుగుతుంది గొప్పదా? బయట జరుగుతుంది గొప్పదా? బయట వాటి కొరకు ఎందుకు ఆశపడతా? బయట వాటి కొరకు ఎందుకు కోరుకుంటా? ఆత్మ యొక్క బలము కొరకు, ఆత్మ యొక్క శక్తి కొరకు, ఆత్మ యొక్క ప్రభావం కొరకు, ఆత్మ యొక్క మెలకువ కొరకు, ఆత్మ పోరాటం కొరకు, ఆత్మలో జీవం కొరకు, ఆత్మలో మంట కొరకు నువ్వు ఇష్టపడదువు గాక. వ్యర్థమైన వాటిని పక్కకు పెట్టండి. పరలోకమే మహిమ, పరలోక మహిమంతా ఆ గుహలోనికి వచ్చి ఆనందపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం అంటే ఎలా ఉంటుందో ఆ సింహాలకు చూసి మతిపోయింది. దేవుడు మానవులను ఎంత ప్రత్యేకంగా చేసి జంతువులమైన మాకి స్థితి ఇచ్చాడు, కానీ మానవులకు ఎంత అతీతమైన శక్తి ప్రభావం తన పోలికలో పుట్టించుకున్నాడని ఆ సింహాలను గ్రహిస్తున్నాయి. కానీ మనకైతే గ్రహింపే. వాళ్ళు చెప్పమని చెప్తా, నేను దేవుని పోలిక అయి ఉన్నాను, దేవుని స్వరూపమై ఉన్నాను అంటున్నా.
మనకు జంతువులకు తేడా లేకుండా జంతువులకే నయం. హల్లెలూయా. గాడిద వాడబడిందా? చేప వాడబడిందా? కాకులు వాడబడ్డాయా? మరి మన బతికేది ఎన్ని ఆత్మలు సంపాదించా? దేవుని మందిరానికి ఎన్ని ఆత్మలను తీసుకొస్తూ ఉన్నావు? నీ ప్రయాసం ఏది? నీ భారం ఏది? నీ కన్నీరేది? నీ రోదన ఏది? నీ వేదన ఏది? దేవుని కొరకు పని చేయాలని మంట నీలో ఎక్కడ దాచిపెట్టుకున్నావు? హృదయ కాఠిన్యం అనుసరించి వెళితే ప్రయోజనము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఐక్యత కలిగి ఉన్నాయి, సిద్ధపాటు కలిగి ఉన్నాయి, దైవజనుడి కొరకు ఎదురు చూశాయి, ఆయన సాగిల పడ్డాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతుంటే సింహాలు చాలా చక్కటి పరలోక ఆనందాన్ని అనుభవించి సంతోషించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను పాటించాయా లేదా? అవి ఆకలితో ఉన్నాయా లేవా? కానీ మరి ధాన్యాలు తిన్నాయా? తినలేదు. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండే సిస్టర్ అంటే, అయ్యి బాబాయ్ ఉపవాసం ఉండలేరు బాబాయ్, నాకు నీరసం ఎక్కువ బాబాయ్, నాకు బీపీ ఎక్కువ బాబాయ్, షుగర్ ఎక్కువ బాబాయ్, వాళ్ళ వంకలే డొంకర పట్టుకొని ఏడిచినట్టు. ఉప అంటే ఏంటి? సమీపం, దగ్గర. వాసం అంటే నివసించుట. దేవునికి దగ్గర ఉండాలి. ఉపవాసం ఉండాలా లేదా? హలో, ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? చేయకండి, మళ్ళీ వద్దు బాగు. మరొకరిని చూసుకోవాలి, అబద్ధం ఆడాల్సి వస్తుంది. ఉపవాస శక్తి చాలా గొప్పది. ఇప్పుడు సింహాలు కడుపును కట్టుకున్నాయా లేవా? ఉపవాసం ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు సింహాలు ఏం బోధిస్తున్నాయి నీకు నాకు? మేము ఉపవాసం ఉంటున్నాం. ఏ సంఘం మనది? ఉపవాసం ఉంటున్నారా అని ఈరోజు మనల్ని అడుగుతున్నాయి. ఏంటయి? మృగములను విచారించుము, అవి నీకు. మేము సాగిలో పడ్డా, మీరు సాగిలో పడుతున్నారా? ఏమడుగుతున్నాయి? మేము ఐక్యత కలిగి ఉన్నాం, మీరు ఐక్యత కలిగి ఉన్నారా? ఏ బోధిస్తున్నాయి? సింహాలు బోధిస్తూ ఉన్నాయి. మేము సాగిలో పడ్డా, మీరు సాగిలో పడ్డారా? మేము ఏ రీతిగా ఉన్నాం, మీరు ఈ రీతిగా ఉన్నారా? మేము పరలోక మహిమను చూస్తూ ఉన్నాం, మీరు చూడగలుగుతూ ఉన్నారా? ఇలా చెప్పాలంటే దాదాపు 12 పాయింట్లు నాకు వచ్చాయి. మీరు ఇంటికి వెళ్ళాక మెదడుకు మేత బాగా ఆలోచించి మీరు పాయింట్స్ రాసుకుంటే ఇమాజినేషన్ బట్టి చాలా విషయాలు దొరుకుతాయి. అంటే దేవుని ఆజ్ఞను పాటించి ఆకలిని చంపుకున్నాయి. తింటే ఏ సింహానికి ఆకలి సరిపోదు, కానీ దేవుని ఆజ్ఞకు తల వంచాయి. మరి మనం తల వంచుతున్నామా? ఆ మోషే గారికి ఆ పర్వతం దగ్గర దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? చివరి ఆజ్ఞ ఏంటి? టైం ఏంటి? చివరి ఆజ్ఞ, నీ పొరుగు వారిదను దేనిని, వారి గాడిదనే కానీ, ఎద్దునే కానీ, భార్యనే కానీ ఏది ఆశించకూడదు. హల్లెలూయా. మరి అలా బ్రతుకుతున్నామా? ఆశ నిగ్రహం కలిగి ఉందముగాక. సింహాలకు ఎదురుగుండా ఆహారం వస్తే తినకుండా ఉన్నాయా లేవా? పాప సిస్టర్ గారు ఉపాసం నుండి ప్రార్థన చేసుకుందాం అంటే అనుకోకుండా ఫ్రెండ్ ఆమెకి ఇష్టమైన చికెన్ బిర్యానీ తీసుకొచ్చిందట. ఈ ఉపవాసం ఇంకో వారం ఉంటాను, ఈ వారం నేను బిర్యానీ. ఇట్లాంటి భక్తులు ఎంతమంది లేరు? అంటే నీ ఉపవాసంలో కూడా పవర్ లేదు, ప్రతిష్ట లేదు. నేరసించిన ఉపవాసాలే, వ్యర్థమైన వాటికి లొంగిపోయే ఉపవాసాలే. సింహాలు కరెక్ట్ ఉపవాసం చేశాయి. ఉపవాసం ఉండి దేవుని ఆజ్ఞను పాటించినందుకు వాటికి ఏం జరిగింది తెలుసా? దేవుడి భాగము ఎవరు? దానియేలు. హల్లెలూయా. ఎవరు? మనకు దేవుడిచ్చిన భాగం ఏ భాగం? మనల్ందరినీ ఏ భాగం తీయమన్నాడు? బండి ఇప్పుడు గేర్లో పడ్డది, పోదంలే ముందు తీసుకొచ్చి ఇంకో 5 నిమిషాలు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి భాగం, దేవుని భాగమైన దానియేలును తిన్నాయా? తినలేదు. దశమ భాగం తింటే మనకు మిగులుబడి ఉండదు. దశమ భాగం అది నీ కొరకే దేవుడు ఆగ్రహించాడు. అదొక విత్తనం. విత్తనం తింటే మరుసటి ఏట పంట ఉంటుందా? మరి ఎంతమంది మీ దశమ భాగాలు తీసి మీ దైవదాసుడికి ఇస్తున్నారు? దశమ భాగాలు తీస్తే ఎంత సేవ జరుగుతుందో తెలుసా? దియ్యం 100 కేడీలు జీతం తెచ్చుకొని 10 కేడీల మీద మనసు, కానీ 90 కేడీలు తీయాయి కదా, 10 కేడీలే కదా దేవుడు అడిగింది. దేవుడి భాగం దేవునికి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. కానీ సింహాలు దేవుని భాగమైన దానియేలును మేము కాపాడాము అని చెప్పాక తెల్లారిపోయింది. తెల్లవారుజామున రాజు వేగిరి అక్కడ పరిగెత్తుకొచ్చేసాడు. ఎక్కడికి? సింహాల గూ దగ్గరికి. రాజుకు నిరీక్షణ ఉంది. హల్లెలూయా. ఎలాగైనా దానియేలు సింహాలు ముట్టవు. ఎందుకంటే దానియేలు దేవుడు శక్తిమంతుడు గనుక ఆయన ప్రార్థనతోటేనే రాజ్యం ఇలా నిలబడింది అని చెప్పి చెప్పుకునే ధైర్యం రాజుకుంది కనుకనే మీ పాస్టర్ గారికి వీళ్ళు ప్రార్థనా పరులు, వీళ్ళు చేసే ప్రార్థన సంఘానికి స్తంభాలుగా బలము నాకు అని చెప్పే ధైర్యం పాస్టర్ కలిగించే రీతిగా ఎంతమంది ప్రార్థనా పరులు ఈనాడు సంఘంలో ఉన్నారు. మీ ప్రార్థనల యొక్క బలము మీ దైవజనుడికి తెలుసా? దానియేలు యొక్క ప్రార్థన బలము రాజుకు తెలుసు. ఒకసారి చప్పలు కొట్టండి. నీ ప్రార్థన బలము ఎలా ఉంది? ఎంతవరకు నీ ప్రార్థన? నా కొరకు ప్రార్థన చేస్తున్న నా బిడ్డలు ఉన్నారు అనే ఒక ధైర్యము, నిరీక్షణ ఉందా? ఆ యొక్క రాజు గారికి నిరీక్షణ కనుక వచ్చి ఆ యొక్క సింహపు గుహ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దుఃఖ స్వరముతో. ఒకవేళ దానియేలుకు పిలుస్తున్నప్పుడు ఆ స్వరము విని దానియేలు స్వరం వినబడకపోతే దానియేలు అక్కడే పడిపోయి చచ్చిపోవచ్చు, ఫెయింట్ అయిపోవచ్చు, స్పృహ తప్పిపోవచ్చు. కానీ దుఃఖ స్వరముతో చదవండి. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు. హల్లెలూయా. ఏమొచ్చిందండి ఆయన పదవి? తన యొక్క స్టేటస్ ఏమొచ్చింది? నీ గురించి అలా చెప్పుకునే దమ్ము, ధైర్యం పాస్టర్ గారికి ఉందా? దేవునికి ఉందా? నా కుమార్తె అంటే రోషము కలిగినది, నా కుమారుడు అగ్ని వంటి వాడు, నిప్ప. ఎవ్వరు ఆయన మీద ఎన్నన్నా నేను నమ్మ, ఆయన అలాంటి వాడు కాడని చెప్పుకునే సత్తా కలిగిన పరిశుద్ధతలో నీవు బలముగా ఉందువు గాక. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఆ మాట బయటకు వచ్చింది. లోపల స్వరము కొరకు చెవులు మరీ పెద్దవి చేసుకొని రాజు వించు ఉన్నాడు. హల్లెలూయా. లోపల నుంచి స్వరము రాకపోతే గందరగోళమే, దేవునికే అవమానం వస్తాయి. కనుక సింహాల బోధ, దానియేలు బోధ ఇవన్నీ మిళితం చేసుకుంటే మనకు పెద్ద మన బతికే ఒక బోధగా తయారవుతుంది. లోపల నుంచి ఏ స్వరం వచ్చింది తెలుసా? రాజు చిరంజీవి అగును గాక. మొట్టమొదటి మాట ఏమంటాడు తెలుసా? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కనపడాలి? ఎవరికి? 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 ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు చెప్పనా? వద్దులే, బాగుండాలి. మనం పైకి అన్ని దోషాల లోపల పెట్టుకొని సంఘంలో మాత్రం నిండుగా కనపడతాం. మేము నిర్దోషులమని. ఒక్కసారి నీ సినిమా దేవుడు చూస్తే, నువ్వు ఇండియాకి వెళ్ళేటప్పుడే స్కాన్ చేస్తే నువ్వు ఏ పచ్చడి తీసుకుపోతున్నావో ఏం తీసుకుపోతున్నావు అన్ని స్కాన్లో కనపడుతున్నాయా లేదా?
చిన్న గుండు పిన్న కనపడితే దేవుడి స్కానింగ్లో మన బతుకులో బండారం కనపడరా? హలో సిస్టర్, వినపడుతుందా? మన బతుకుల బండారం తెలుసా తెలియదా దేవుడికి? చెప్పండి. ఆయన స్కాన్లో అంత బట్టబయలే. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడి తిని కనుక దేవుడు ఏం చేశాడు? తన దూతల్ని పంపించి ఏ సింహం నాకు హాని చేయనీయలేదు అని చెప్పి ఒక మాట చెప్తారు. రాజుకు ఎంత బలం వచ్చేసిందండి? కొండంత బలం, ఏనుగంత బలం వచ్చేసి టక్కుమని బట్టలు రెండే తీయండి దానియేలుని. దానియేలు పైకి లాగితే దానియేలు రింగా రోజు తిప్పినట్టు రాజు చూస్తా ఉన్నాడు. ఎక్కడన్నా సింహం రక్కిందా, కొరికిందా? ఏసీలోకి బయటకు వచ్చినప్పుడు వచ్చిండండి. హల్లెలూయా. కనీసం తన బట్ట కూడా నలగకుండా వచ్చాడు. ఎంత సూపర్గా ఉన్నాడంటే అంత అద్భుతంగా ఉన్నాడు. ఎన్ని అనుభవాలు కలిగిన భక్తుడు? నెంబర్ 1. 2, 3, ఓకే 4, 5. థ్యాంక్ యూ, మీకు చాలా వందలు జ్ఞాపకం ఉంచుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవాల గుండా వెళ్ళిన వ్యక్తికి అపజయం కనబడినట్టు కనబడుతుందని అపజయములో ఘన విజయం ఇచ్చే దేవుడు గట్టిగా దేవుని మహిమపరచాడు. అపజయములో ఘన విజయం చెప్పండి. అపజయములో నీకు ఇస్తాడయ్యాడా? నాకు ఇస్తాడయ్యాడా? మనందరికి ఇస్తాడయ్యాడా? ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. హల్లెలూయా. అందరికి జనమంతా పోగుబడిపోయి దానియేలు దేవుడే దేవుడు, దానియేలు దేవుడే దేవుడు చెప్పండి. మీ పేరు పెట్టుకొని చెప్పండి. ఏలియా దేవుడే దేవుడు, మీ పేరు. అలా దేవుడు ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడ్డట. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. అట్లనే నీ పేరు చెప్పు, నీ పేరు పెట్టుకొని చెప్పండి. దేవుడు అలా కోరుకుంటున్నాడు, నీ పేరులో తన నిలబడాలని. హల్లెలూయా. రామకృష్ణ గారు దేవుడే దేవుడు అన్నాడు కూడా. దానియేలు దేవుడే దేవుడు అని కేకలు పెడితే లేట్ నైట్ పార్టీ చేసుకొని పండుకున్న వాళ్ళకు ఎవరి పీడైతే వెలుగడైపోయిందో ఆ పేరు వినబడొద్దు అనుకుంటే ఇప్పుడు ఏమైతుంది? ఆ పేరు వినగానే ఉలిక్కుబడి లేచిపోయారట అందరు. ఎవడు దవ్వుకొని కూతురాడు పడతాడా? పడ్డా? నా మాట కాదు, బైబిల్లో నుండి. మనం పన్నాగాలు మనతే కాదు, సంఘంలో చాలా పన్నాగాలు ఉంటాయి. జాగ్రత్త. పన్నాయిటువంటి పన్నాని నువ్వు దేవుని కొరకు బతుకో. వాడు దవ్వుకొని కూతులో వాడే పోతాడు. నేను క్వైర్ లీడర్గా తీసేయాలనుకుంటాడు ఒకడు. మ్యూజిషియన్స్ మార్చేయాలి, వీళ్ళు ఇంకోళ్ళు తేవాలని. ఎవడి ఇష్టం వచ్చిన చేస్తారు. కానీ దేవుని మహిమపరిచి ఆ బిడ్డలతో నేను కూడా దేవుని గణపరుస్తాను అనుకోరు. ఎప్పుడు పనికి వాళ్ళ పరిశుద్ధ రాజకీయాలని పేరు పెట్టాలి వీటికి. ఏ రాజకీయాలు? బయట రాజకీయాలనే. మేము సంఘంలో రాజకీయాలు భయంకరంగా ఉంటాయి. యేసు రక్తమే ఇచ్చేయం. హల్లెలూయా. ఎందుకంటే చాలా సీనియర్ పాస్టర్ అయిపోయినా కొన్ని వందల సంఘాలు కట్టారు కాబట్టి నాకు చాలా అనుభవాలు తెలుసు. అనేక అనుభవాల గుండా వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, కువైట్లో సేవ చేయడం అంటే సామాన్యమే, అంతకంటే కాదు. ఎన్నో పరిస్థితులు, సేవకులు ఉన్నాయి. వెనక కూర్చున్న సేవకులకు ఎన్ని కత్తిపోట్లు ఉంటాయో మీకేం తెలుసు. మీరేదో హ్యాపీగా వచ్చి రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు పడుతున్న బాధలు భయంకరమైనవి. హల్లెలూయా. దానియేలుకు వచ్చిన బాధలు లాంటి బాధలు వస్తూ ఉంటాయి. అంత దానియేలు దేవుడే దేవుడు అని కేకలు వినబడ్డలకు అందరికీ భయం వేసేసేసి ఉలిక్కిపడి చూస్తే అరే దానియేలు బతుకున్నాడట. అయ్యో బైసాబ్ ఏం చేద్దాం ఇప్పుడు? మనం వేసిన పన్నాగాలకు ఏం పరిస్థితి వస్తుందో ఏమైతుందో అని భయపడతానే ఉన్నారు. రాజు శాసనం ఆజ్ఞ పుట్టించాడు. ఎవరైతే పన్నాగాలు పన్నెండు ఆడిని, ఆడి భార్యను, ఆడి పిల్లల్ని అందరినీ పట్టుకురండి. వచ్చేసిన పట్టేసుకొచ్చారు. దానియేలు వేసిన సింహం గుహలో ఆడిని భార్యలు పిల్లలు ఏడన్నాడు. ఏం జరిగింది తెలుసా? తమాషా అక్కడ మీరు గమనిస్తే వాళ్ళని వేసే కొల్లట ఒక్కొక్క సింహం వాడి బాడీ కింది దాకా కూడా రాకముందే ఒక సింహం ఒక చెయ్యి, ఒక సింహం ఒక చెయ్యి, ఒక కాలు ఒకటి లాగేసుకొని వారి ఎముకలు సైతం పగలు వరకొని తినేసేయాలి. పొడైపోయినట్టు నా పళ్ళతోటి.
అంటే ఇప్పుడు చెప్పండి, ఎంత ఆకలితో ఉన్నాయి? హలో, మీరు నిద్రతో ఉండొచ్చు, అయితే నిద్రను ఆపుకొని వింటున్నది వందన. ఆకలి టైం అయిపోయి ఉండొచ్చు, ఆకలి తప్పుకొని వింటాం మీకు వందన. ఇప్పుడు సింహాల బోధలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. దేవుని భాగమైన దానియేలుని కాపాడినందుకు దేవుడు ఏమన్నాడు? దశమ భాగం ఇచ్చి నన్ను శోధించుడి. చెప్పండి, ఆకాశ వాకిలి విప్పి విస్తారమైన పట్టజాలంత విస్తారమైన వాటికి వచ్చాయా లేదా? పొద్దున్నే ఉదయ కాలంని బ్రేక్ఫాస్ట్ వచ్చిందా? లంచ్ అయిపోయిందా? డిన్నర్ అయిపోయిందా? సమృద్ధి ఇస్తాడా ఇయ్యడా? సమృద్ధి అనుభవం ఎలా ఉంటుందంటే ఆజ్ఞలు పాటిస్తే ఉంటది. సమృద్ధి అనుభవం ఎలా ఉంటుందంటే దేవుని భాగాన్ని కాపాడితే ఉంటుంది. సింహాల బోధ ఎంత అద్భుతంగా ఉందో నా ప్రియ కుటుంబమా, ఒక్కసారి మీరు ఆలోచించి ప్రభు యొక్క కార్యాలను గురించి మీరు ఆలోచన కలిగి ఆయన చిత్తము నెరవేర్చుదురు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మృగాల బోధ బాగుందా లేదా? ఐక్యత ఉందా లేదా? వాటికి చాలా టైం పాస్టర్ గారు ఇచ్చిందని ఇంకొక 13 నిమిషాలు దొంగిలించిన క్షమించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చాలా అనుభవాలు వాటి ద్వారా ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి నేర్చుకోండి. దేవుడు మీరు పాస్టర్ల బోధ వినకపోయినా ఏ బోధ వినాలి? మృగాల బోధ విని మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన చిత్తము చేయుదురు గాక. అందరూ తలలు వంచి, ప్రభువా ఈ దినములను నాతో మాట్లాడినందుకు వందనాలు. నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నిలబెట్టుకో, ఇష్టమైన బిడ్డగా నన్ను వాడుకో, కట్టుకో. దానియేలులో ఉన్న ప్రత్యేకమైన కృపాభిషేకం నాకు దయచేయి. సింహాల గుహకు భయపడలేదు, సింహాలకు భయపడలేదు, కేవలం మీకే భయపడ్డాడు. అలాంటి కృపలో నన్ను ఇంకా నిలబెట్టుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను నిలబెట్టు ప్రభా. ఈ రాత్రి నాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు 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 స్తోత్రులు నాయన, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా, ఇప్పుడైనా నేను బుద్ధి కలిగి ప్రవర్తించడం నేర్పించు. ఐక్యతను కాపాడుకోలేకపోతున్నాను. ఐక్యతను పెంపొందించు. ఎఫెసీ పత్రికలో క్రీస్తు కలిగించు ఐక్యమును కాపాడుకుని నేను ముందుకు సాగులాగను నన్ను నడిపించు. నీ పాదపీఠ మీద సాగిలపడలేకపోతున్నాను ప్రభువా. సాగిలు పడే అనుభవం నాకు దయచేయి. ఆకలి చంపుకోలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నాను. నీ దశమ భాగం దొంగిలిస్తున్న దొంగనయ్యా నేను. నీకు ఇవ్వాల్సిన భాగాన్ని నేనే తినేస్తున్నాను. నన్ను క్షమించు. నాతో మాట్లాడాను, నన్ను కట్టాను. నీకు వందనాలు వందనాలు. నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించలాగా నన్ను నడిపించు, నన్ను కట్టు. 3 దినాల ప్రభువా పండుగ దినాల్లో మొదటి దినంలో మాకు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ఈ రాబో 2 దినాల్లో దైవ సేవకులు ఇంకా బలముగా వాడుకోండి. ఎంతకంటే బలమైన వర్తమానం మాకు ఇచ్చి మా ప్రాణాత్మ శక్తితో నింపయ్యా. ఒక మంట 2025లో మేమందరం కలిగి ఉండుటకు, నీ చిత్తము చేయుటకు మమ్మల్ని నిలబెట్టు 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 నిలబెట్టని ప్రభు శ్రీనాథ్ను ప్రార్థించుకున్నాను. విత్తబడిన వాక్యం మంచి నేలలో పడి నూరంతులుగా ఫలించలాగా ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.